నమస్కారం. ఈరోజు బంగారానికి సంబంధించినటువంటి మెయిన్ వీడియో ఏదైతే ఉందో మన క్యాట్ ఎస్పీ ఛానల్లో ఇచ్చాను. బట్ సింపుల్గా రేట్ చెప్పేసి అసలు టాపిక్లోకి వెళ్తాం. 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు సంబంధించేసి ₹200 తగ్గింది, 1,19,500 దగ్గర ఉంది. 24 క్యారెట్ గోల్డ్ ₹220 తగ్గింది, మార్కెట్లో 1,30,360 ఉంది 10 గ్రాములు 24 క్యారెట్ గోల్డ్. కమింగ్ టు వెండి, ₹1,000 తగ్గింది, ఎగ్జాక్ట్గా ₹2,00,000 దగ్గర ఉంది కేజీ వెండి. కమింగ్ టు మన టాపిక్ అఖండ ఈరోస్ ఇంటర్నేషనల్ అని చెప్పేసి సంస్థ, ఓకేనా. వాళ్ళు బాలీవుడ్లో, టాలీవుడ్లో, కోలీవుడ్ సినిమాలు తీస్తూనే ఉంటారు అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూనే ఉంటారు. వీళ్ళు గతంలో ఈ 14 రీల్స్ అఖండ 2 సినిమా నిర్మాత ఎవరైతే 14 రీల్స్ ప్లస్ ఇప్పుడు గతంలో 14 రీల్స్ వీళ్ళు ఆగడనే ఒక సినిమా తీశారు మహేష్ బాబుతో. తర్వాత నేను ఒక్కడిని సినిమా కూడా తీశారు. ఆ 2 సినిమాలు ఫ్లాప్లు. ఆ మూమెంట్లో ఈరోస్ ఇంటర్నేషనల్తో వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు వాళ్ళకి డబ్బులు బకాయి పడ్డారు, 28 కోట్లు అంట. ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఏం చేశారు, మద్రాస్ హైకోర్టుకి వెళ్ళిపోయి మొత్తం డీటెయిల్స్ వాళ్ళు ముందు పెట్టారు. ఇప్పుడు అఖండ 2 ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు తమిళనాడులో. మాకు డబ్బులు చెల్లించకుండా వాళ్ళు రిలీజ్ చేయడం అంటే ఏంటన్నట్టు అసలు ఇది? మా డబ్బులు చెల్లించి దాన్ని రిలీజ్ చేసుకోమని చెప్పండి అని చెప్పేసి అన్నారు. తెలిసిందిగా ఈ కోర్టులు సినిమా రేపు రిలీజ్ అంటే ఈరోజు తీర్పులు ఇస్తూ ఉంటారు వాళ్ళు, అలాగే ఇచ్చారు. అఖండ 2 ఆపండి అన్నారు. మేబీ ఇక ఈరోస్ ఇంటర్నేషనల్కి అమౌంట్ సెటిల్ చేసుకున్నాక అప్పుడు ఓకే రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి అందులో క్లాజ్ అని మెన్షన్ చేసి ఉండొచ్చు, లైక్ ఆ వేళ వెళ్తారు. ఇక మన తెలుగులో కానీ, కన్నడలో కానీ, మలయాళంలో కానీ, హిందీలో కానీ ఓవరాల్గా అన్నప్పుడు ఎక్కడ కూడా ఆపమని చెప్పేసి ఉత్తర్వులు అయితే అఫీషియల్గా రాలా. నేను అనుకోవటం ఓన్లీ తమిళంలోనే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆ తమిళం దానికి సంబంధించి కూడా నోటీసులు ఏవైతున్నాయో వీళ్ళకి అందేయా లేదా దాని మీద బేసే రిలీజ్ చేయాలా వద్దన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ థియేటర్లు అన్నిటికీ అనౌన్స్ చేశారు, టికెట్ కూడా బుకింగ్లు అయిపోతున్నాయి, ఈరోజు ప్రీమియర్లు పడబోతున్నాయి. ఆల్రెడీ గల్ఫ్లో రిమైనింగ్ చాలా చోట్ల వచ్చేసి ప్రీమియర్లు పడ్డాయంటే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో. సో అంతే. మరి ఇప్పుడేంటి నేను చెప్పేది, అఖండ 2 కోసం యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తుంది సినిమా కోసం. ఈ మూమెంట్లో ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇదే సరైన సమయం. ఈ 14 రీల్స్ ప్లస్ గతంలో 14 రీల్స్ ఆ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో మా డబ్బులు మాకు ఇస్తేనే ఆ సినిమా రిలీజ్ చేయాలి, లేదంటే వద్దని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు సరేనయ్యా సినిమా ఆపేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఆపేశారు. సెటిల్మెంటా లేదా సినిమా ఆపుతారా మీరేమంటారు కింద కామెంట్లో తెలియచండి. ఐఎమ్ షూర్ సినిమా అయితే రిలీజ్ అయింది. 28 కోట్లే కాబట్టి ఆ సినిమా బడ్జెట్ గట్టిగా 150 కోట్లు 200 కోట్ల పైచిలుగా ఉన్నట్టుంది. సో 28 కోట్లు అన్నప్పుడు ఈ ప్రొడ్యూసర్లకు సంబంధించేసి, డిస్ట్రిబ్యూటర్ సంబంధించేసి, ఎగ్జిబిటర్ సంబంధించి ఊరకలో డీల్ మాట్లాడుకొని క్లోజ్ అయితే చేస్తారు. సినిమా అయితే ఈరోజు మిడ్ నైట్ అయితే పడిద్ది అనుకున్న ప్రీమియర్లు మిస్ అయితే రేపు మార్నింగ్ షో అయితే ఖచ్చితంగా తమిళనాడులో పడిద్దని నాకైతే అనిపిస్తూ ఉంది. మిగతా భాషలకు సంబంధించి క్లారిటీ అయితే లేదు. ఐఎమ్ షూర్ అది ఓన్లీ తమిళంగా సంబంధించిన సినిమాని ఆపారని నాకైతే అనిపిస్తూ ఉంది.